వెల్కమ్ టు శ్రద్ధ టీవీ. వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ దర్యాప్తు నిర్వహించాలని, బాధ్యులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైఎస్ఆర్సీపీ రాజం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజేష్ తాలే ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజాం అసెంబ్లీ పార్టీ కార్యాలయం నుంచి ప్లకార్డులతో నిరసన తెలియజేస్తూ కార్యకర్తలంతా ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ తాలే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, పోలీసులు ఇలా అడ్డుకోవడం తగ్గదని, ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని అన్నారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేలే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధితో పాటు 4 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిలిచి మరి పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీని ప్రజలకు చేర్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.